క్రిమినల్స్ అడ్డాగా తెలుగుదేశం పార్టీ వామ్మో. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టు చూసిన వెంటనే వామ్మో, నిజమా? తెలుగుదేశం పార్టీలో ఇంత జరుగుతోందా? అసలు ఆ పార్టీలో అలాంటి నాయకులు ఉన్నారా? ఆ పార్టీ నాయకులపై అన్ని కేసులున్నాయా అన్న భావన సగటు సామాన్యుల నుంచి చివరకు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా కలగక మానదు. అయితే ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి, దాని కథ కామీష ఏంటి అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ప్రకారం తెలుగుదేశం పార్టీని మొత్తంగా క్రిమినల్స్ తో నింపేశాడట చంద్రబాబు. ఒక రాజకీయ క్రిమినల్ అయిన చంద్రబాబు ఎంచుకొని మరీ నేరస్తులకు టికెట్లిచ్చి రాజకీయ ఆశ్రయం కల్పించాడట. అసెంబ్లీని క్రిమినల్స్ కు అడ్డాగా మార్చారట. అలాంటి చట్టసభలో ప్రజల గొంతుకు విలువేముంటుంది? వారి ఆశలకు చోటెక్కడుంటుంది? క్రిమినల్స్ పాలనలో రాష్ట్రమే ఒక నేరాల అడ్డాగా గడ్డగా మారిపోయిందని పోస్ట్ చేసింది వైసీపీ. బాగుంది. బహుశా వైసీపీ చేస్తున్నంత హంగామా అక్కడ లేకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై క్రిమినల్ కేసులు ఉండే ఉంటాయి. లేవు అంటే అపహాస్యం అవుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి స్పష్టంగా ఆలోచిస్తే అసలు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి మాట్లాడే ముందు తమ కింద నలుపు చూసుకోవాలి కదా. వైసీపీ అసలు తమకు మాట్లాడే నైతిక హక్కు ఉందో లేదో తెలుసుకోవాలి కదా. అదే వైసీపీ. సాక్షాత్తు తమ అధినేతపైనే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదీ కాక ఇక ఆర్థిక నేరాల కేసులైతే అబ్బో ఆ లిస్టు చాలానే ఉంది. ఇక హత్య రాజకీయాలకు, దౌర్జన్యాలకు, దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వైసీపీ ఇలా క్రిమినల్స్ అంటూ అవతల పార్టీ వాళ్లను మాట్లాడటం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. మరి సరే, ప్రతి పార్టీలో మంచి చెడు ఉన్నట్టే తెలుగుదేశం పార్టీలో కూడా ఖచ్చితంగా తప్పులు చేసిన నాయకులు ఉండకపోరు. ఆ క్రమంలో కొందరిపై అనేక కేసులు ఉండే ఉంటాయి. నామినేషన్ వేసే సమయంలో సబ్మిట్ చేసే అఫిడవిట్ లో అవి పొందుపరిచే ఉంటారు కూడా. కానీ ఇక్కడ అసలు విషయం ఇంకోటి మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. అదేంటంటే జగన్ పాలించిన 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు కేవలం 5 ఏళ్లలో ఆయనే కొట్టి, ఆయనే దాడి చేయించి, ఆయనే దౌర్జన్యాలు చేయించి కేసులు మాత్రం బాధితులపై పెట్టించేవాడు అన్న విమర్శలు, సందర్భాలు, ఉదాహరణలు కోకొల్లలు. ఆ క్రమంలో నాడు జగన్ 5 ఏళ్ల అవినీతి, అహంకార పరిపాలనపై నాటి ప్రతిపక్షాలు చేసిన పోరాటాల అణిచివేతకు పెట్టించిన కేసులే చాలా కూడా ఉండుంటాయి కూటమి నాయకులపై. వాటిని బూచిగా చూపిస్తూ వాళ్లను క్రిమినల్స్ అంటే ఎలా జగన్ రెడ్డి ఆ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలపై 591 అక్రమ కేసులు పెట్టి 162 మంది నేతలను అరెస్టు చేశారు. 1969 కేసులను టీడీపీ శ్రేణులపై పెట్టి 2370 మందిని అరెస్టు చేశారు. ఇక జనసేన నేతలపై 24 కేసులు, ఆ పార్టీ శ్రేణులపై 181 కేసులు పెట్టి 71 మందిని అరెస్టు చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన 16 మంది నేతలపై కేసులు, 57 మందిపై కేసులు పెట్టి 31 మందిని అరెస్టు చేశారు. చివరకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీల వారిపై కేసులు పెట్టేశారు. అసలు అవన్నీ పక్కన పెడితే ఆధారాలు లేకుండా స్కిల్ కేసు అంటూ చంద్రబాబుని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో ఉంచిన వైనం మనం చూడలేదా? అది అధికార గర్వం చూపించుకోవడానికే చేయించిన పని కాదా? అంతెందుకు, తన సొంత చెల్లిపై సైతం కేసు పెట్టి కోర్టుకి ఇచ్చిన వైఎస్ జగన్ తన పార్టీ ఇలా ఇతర పార్టీలపై మాట్లాడటం కాస్త హాస్యంగానే అనిపిస్తుంది. మరి ఏది ఏమైనా కేసులు, కోర్టులు అన్నీ పక్కన పెడితే ప్రజలకు సుపరిపాలన అందించే పార్టీనే ప్రజలు నమ్ముతారు, ఎంచుకుంటారు, విశ్వసిస్తారు. మరి పాలన విషయంలో కాస్త తడబడుతూ అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కార్ మంచి మార్పులతో మంచి మార్కులే వేయించుకుంటుంది అన్న భావన ఆంధ్ర ప్రజల్లో ఉంది. ఆ రకంగా దూసుకుపోయిన రాష్ట్రం ప్రజలు సుభిక్షంగానే ఉంటారు. మరి